Hi viewers, want more food videos like this? Don't forget to subscribe to our channel and hit that bell icon. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం చేపల పులుసు ఎలా చేయాలో సింపుల్ వేలో చూద్దాం. 500 grams రాహు ఫిష్ని తీసుకోండి, అంటే శీలావతి చేప అండి. ఈ ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా మనము దాన్ని వాష్ చేయడం అనేది మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ ఫిష్ స్మెల్ పోవాలి అంటే ఇప్పుడు వాటర్లో మనం కొంచెం ఈ క్రిస్టల్ సాల్ట్ అంటే గల్లుప్పు అండ్ కొద్దిగా పెరుగు అంటే ఒక 3 teaspoons పెరుగు వేసి మనం బాగా కడిగేస్తే ఈ ఫిష్ కర్రీ వండాక కానీ వండేటప్పుడు కానీ మనకి ఈ ఫిష్ స్మెల్ అనేది కంప్లీట్గా పోతుంది. ఇప్పుడు ఒక కడాయిలో 1 teaspoon మిరియాలు, 1 teaspoon సోంపు, 1 teaspoon మెంతులు వేయాలి, 1 teaspoon ధనియాలు, 2 teaspoon జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఎందుకంటే దీనివల్ల ఫిష్ కర్రీకి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది ఇంట్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని చిన్న రోట్లో వేసి బాగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేయాలి. చింతపండు రసం అనేది చేపల పులుసుకి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 100 grams చింతపండుని ఇలా మనం బాగా నానబెట్టి రసం తీయాలి. ఈ చింతపండు రసాన్ని మనం ఒక కడాయిలో వేసి దాంట్లో 2 స్పూన్ల ఉప్పు, 2 teaspoons కారం వేయాలి, 1 teaspoon పసుపు, 2 teaspoons జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 teaspoons ధనియాల పొడి, 1 teaspoon గరం మసాలా, కొద్దిగా ఆయిల్ మనం దీంట్లో వేయాలండి, ఒక 3 teaspoons. బాగా కలియబెట్టాక దాంట్లో పచ్చిమిర్చి 3, కరివేపాకు ఆకులు. ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ని ఇందులో 1 by 1 వేయాలండి. దయచేసి గంటెతో ఎప్పుడు తిప్పొద్దు. ఇలా ఫిష్ ముక్కలన్నీ మనం పదిహేను నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలండి. ఈ లోపల మీరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మీకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న హోమ్ మేడ్ మసాలాను కూడా 3 teaspoons వేయండి. ఇలా గంట పెట్టకుండా అలా కలియబెట్టండి. ఫైనల్గా ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. స్పైసీ టేస్టీ ఫిష్ కర్రీ రెడీ. ఇది చాలా సింపుల్ అండి, మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మీరు చూడొచ్చు.